డ్రాగన్ ఫ్రూట్ చూడటానికి అచ్చం నాగజముడు మొక్కలా ఉంటుంది. విదేశీ జాతైన ఈ పండ్ల మొక్క గత 7-8 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఈ పండులో ఉండే ఔషధ గుణాలు క్యాన్సర్, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వంటి సమస్యల బారిన పడకుండా రక్షణనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభపు పెట్టుబడి కాస్త ఎక్కువ అయినా నాటిన ఏడాది నుంచే ఫలసాయం ఇవ్వటం ప్రారంభిస్తుంది. 3 ఏళ్లకు దిగుబడులు స్థిరపడి ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే కొత్తగా సాగు చేయాలనుకునేవారు మార్కెట్ స్థితిగతులను అవగాహన చేసుకుని సాగు చేయటం అన్ని రకాలుగా మంచిది. డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతులు పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలు, డ్రాగన్ ఫ్రూట్ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర. డ్రాగన్ ఫ్రూట్ సాగు చూసుకున్నట్లయితే ఇది ఎటువంటి నేలల్లోనైనా పెరుగుతుంది. కొద్దిగా చౌడు నేలల్లో అయినా కూడా ఈ యొక్క మొక్క బాగా పెరుగుతుంది. అయితే దీనికి మురుగునీటి వసతి అనేది బాగా ఏర్పాటు చేయాలి. ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్క కాబట్టి నీటి అవసరం తక్కువగా ఉంటుంది. పాకే మొక్క కాబట్టి దీనికి కంపల్సరీగా దీనికి సపోర్ట్ అనేది దీనికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ యొక్క మొక్కని పెంచడంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి మనము ట్రైనింగ్ ఇచ్చి అంటే ఒక అంబ్రెల్లా షేప్ దానికి ఇచ్చి అలాంటి మెథడ్లో మనం సాగు చేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రెల్లీస్ అనే మెథడ్లో ఈ యొక్క కొత్త పద్ధతిలో కూడా మనం దీన్ని సాగు చేస్తున్నాం. అలాగే పాట్ కల్చర్ అంటే చిన్న కుండీలలో కూడా వీటిని మనం పెంచుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా వాణిజ్యపరంగా చూసినట్లయితే మనకు అంబ్రెల్లా మెథడ్ అనేది ఈ యొక్క ప్లాంటింగ్ మెథడ్ అనేది మనకి చాలా ఎక్కువ దిగుబడి కూడా మనకు అనిపిస్తుంది. అయితే రకాలు చూస్తున్నట్లయితే ఇది కమర్షియల్ రకము, ఇది ఆస్ట్రేలియన్ ఐసిస్ అంటారు. అయితే ఇది తోలు చూసుకున్నట్లయితే పసుపు రంగు తోలు, అయితే లోపల కండ చూసుకున్నట్లయితే తెలుపు రంగు కండ. కొమ్మ చూసినట్లయితే మనకి 3 నుంచి 4 ఎడ్జెస్ వైపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని రకాల్లో ఈ యొక్క స్పైన్స్ అంటే ఏదైతే ముళ్ళు ఉన్నాయో అవి ఎక్కువ అధికంగా ఉంటాయి. కొన్ని వెరైటీస్లో కొన్ని తక్కువ మనం చూడగలుగుతాము. ముఖ్యంగా ఈ మొరక్కన్ రెడ్ కూడా లోపల ఎరుపు కండతోని మనము ఈ యొక్క రకాన్ని చూడవచ్చు. ఇది తక్కువ బరువు ఉన్నప్పటికీ కిలోకి 4 నుంచి 5 కాయలు తూగి మంచి రేట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మెక్సికన్ పింక్ అనే రకము, ఇది గులాబీ రంగు కండ కలిగిన రకము, ఇది టెక్సాస్ హోల్డమ్ అనే రకము. ఇవన్నీ కూడా ఎగ్జాటిక్ విదేశ ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రవేశపెట్టబడిన రకాలు. ఇది గాడ్జిల్లా అనే రకము. దీంట్లో బ్రాక్స్ అనేవి చాలా మందంగా, తోలు మందంగా ఉంటుంది. ఇది థాయ్ పింక్. ఈ థాయ్ పింక్ కూడా మన కమర్షియల్గా చాలా సాగు చేస్తున్నారు. నెక్స్ట్ ఈ డిలైట్ అనే రకము ఈ విదేశీ ప్రాంతం నుంచి వచ్చింది. అయితే ఈ వియత్నాం ప్రాంతం నుంచి తీసుకొచ్చిన రకం ఇది. ఇది కాయ చిన్న సైజు నుంచి మీడియం సైజు ఉంటుంది. ఇది తైవాన్ పింక్ రకము. ఇది గులాబీ రంగు కండ కలిగి ఉంటుంది. ఇది రాయల్ పింక్ అనే రకము. ఇది కూడా గులాబీ కండ, పైన తోలు చూసుకున్నట్లయితే ఎరుపు రంగు తోలు ఉంటుంది. అయితే ట్రిషా అనేది ఇది లోపల తెలుపు కండ కలిగి పైన మాత్రం కొంచెం బ్రౌన్ కలర్లో రావడం జరుగుతుంది. ఈ అపోలో ఇజ్రాయెల్ అనేది ఈ పసుపు రంగు తోలు కలిగిన రకము. ఇది తెలుపు రంగు కండ కలిగిన రకము. మార్కెట్ వాల్యూలో ఇది ఒక్క పండు 200 రూపాయల నుంచి 250 వరకు కూడా పలుకుతుంది. ఇది మెక్సికన్ రెడ్ అనేది చాలా పెద్ద సైజులో ఉండి మార్కెట్ గిరాకీ ఎక్కువగా ఉండే పంట. ఇది లోపల కండ వచ్చి మనకి రెడ్ కలర్లో ఉంటుంది. దీన్ని స్పైన్స్ అంటే ముళ్ళు చూసుకున్నట్లయితే చాలా దగ్గరగా ఎక్కువగా ఉంటాయి. రెయిన్బో రెడ్ అనేది ఇది పండేటప్పుడు రెయిన్బో అంటే మన ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయో ఆ 7 రంగుల మనకి కనిపిస్తుంది పండేటప్పుడు. పండిన తర్వాత ఎరుపు రంగుగా మనకు కనిపిస్తుంది. దీంట్లో అలల వంటి యొక్క మనకి అంచులు మనకు కనిపిస్తాయి. ఇది జంబో రెడ్. కాయ జంబో చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఒక్కొక్కటి 450 వరకు తూగుతుంది ఇది. బ్లడ్ మేరీ అనే రకము. ఇది కూడా ఎరుపు తోలు కలిగిన రకము. శాన్ ఇగ్నాషియో, ఇది రోజా అనే రకము. ఇది కాండోర్ అనే రకము. ఇది కూడా మందపు తోలు కలిగి ఉంటుంది. జామరానో, ఇది చిన్న సైజులో ఉండి ఒక కిలోకి 4 నుంచి 5 కాయలు తూగుతుంది. ఇది పైస్లీ అనే రకము. ఇది మందపు తోలు కలిగి ఈ యొక్క బ్రాక్ట్స్ అంటారు. ఇవి కూడా మందంగా ఉంటాయి. అసుంట అనేది చాలా చిన్న సైజులో వచ్చే డ్రాగన్ ఫ్రూట్ రకాలు. బేబీ సెరాడో ఇవన్నీ చిన్న సైజు రకాలు. ఇవన్నీ కూడా రెడ్ సంబంధించిన రకాలు.
అయితే ఇది వీనస్ వచ్చేసి మనకి బ్రాక్స్ అనేవి చాలా పొడవుగా ఉంటుంది. సో కాయ చిన్న సైజులో ఉంటాయి. ఇది తాయ్ వైట్ అనేది లోపల తెలుపు కండ కలిగి ఉంటుంది. సో ఎరుపు రంగు కలిగి ఉంటుంది. తోలు మాత్రం మందంగా ఉంటుంది. ఇది లీసా అనే రకము. సో ఇది కూడా బ్రాక్స్ అనేవి ఈ తోలు ఏదైతే ఉందో అది మందంగా ఉంటుంది. కండ చాలా చిన్నగా ఉంటుంది. ఈ మిస్టర్ వు అనేది కూడా ఈ రకము కమర్షియల్ రకం కాదు, కానీ చిన్న సైజు రకం ఇది. సో క్యాపో వ్యాలీ ఇది కూడా మనకు విదేశీ ప్రాంతం నుంచి వచ్చినది. నెక్స్ట్ సెబ్రా అనే వెరైటీ, ఇది కూడా చాలా చిన్న సైజు కాయలు వచ్చే రకము. సో దీంట్లో కూడా ముళ్ళులు అనేవి అధికంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. సో ఈ ఒరెజానో అనేది తెల్ల కండ కలిగిన రకాలు. కాండం వచ్చేసి చాలా మందంగా ఉంటుంది. సో కేబిఏ అనే రకం ఇది వియత్నాం రకము. ఈ రెడ్ స్కిన్ వైట్ ఫ్లెష్ ఇది ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డిలో పరిశోధన చేయడం జరుగుతుంది. ఇది వైట్ స్కిన్డ్, ఇది రెడ్ స్కిన్డ్. సో ఈ యొక్క వెరైటీస్లో కూడా మనము ఈ యొక్క ముళ్ళుల విషయానికి వస్తే, సో పలచని ముళ్ళు కలిగినవి, ఎక్కువగా డెన్సిటీ కలిగిన ముళ్ళు కలిగిన కండలు మనకి కాండంలో కూడా వివిధ రకాలుగా మనకి కనిపిస్తాయి. అయితే కమర్షియల్ వెరైటీస్ ఇవన్నీ కాదు. కమర్షియల్గా మనకి 2-3 రకాలు మాత్రమే మార్కెట్లో మనం చూస్తాము. మెయిన్గా మనకు మార్కెట్లో కమర్షియల్ రకాలు ఎరుపుతోలు తెల్లకండ, ఎరుపుతోలు ఎర్రకండ, ఎరుపుతోలు గులాబీ కండ, ఈ 3 రకాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో పసుపు తోలు కలిగినవి, తెలుపు రంగు కండ కలిగిన అవి కూడా ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రధాన పొలం తయారు చేసుకునే ముందు మనం ఈ సపోర్ట్కి స్తంభాలను కానీ ఒక వెదురు కొమ్మలను కానీ మనము నాటుకోవడం అనేది, ఏర్పాటు చేసుకోవడం అనేది జరగాలి. అయితే ప్రతి 2.5 మీటర్లకి ఒక సిమెంట్ పోల్ లేకపోతే సిమెంట్ స్తంభాన్ని కానీ మనము ఏర్పాటు చేసుకోవాలి. 2 మీటర్ల పోల్లో 1 ఫీట్ వరకు మనము భూమి లోపలికి వరకు పాతుకొని ఆ యొక్క సిమెంట్ స్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే సిమెంట్ స్తంభాన్ని పైన మాత్రం మనకి వృత్తాకారంలో కానీ చతురస్రాకారంలో కానీ ఒక చక్రాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇది కొమ్మల ద్వారా ప్రవర్ధనం అవుతుంది. ప్రతి స్తంభానికి 4 కొమ్మని మనం నాటుకోవాలి. అయితే అది పెరుగుతున్నప్పుడు మాత్రం తప్పకుండా ఆ యొక్క కొమ్మలని సైడ్స్కి వచ్చే యొక్క చిన్న కొమ్మలను అన్నిటి కూడా తీసివేయాలి. కేవలం నిటారుగా మాత్రమే వీటిని పెంచుకోవాలి. ఒకసారి మనం ఆ చక్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క సైడ్ కొమ్మలు అనేది తీయకుండా, కొమ్మలు వస్తాయి వాటిని కిందకి వేలాడేటట్టుగా చక్రం మీద నుంచి ఒక గొడుగులాగా మనము వీటిని ట్రైనింగ్ అనేది చేసుకోవాలి. అయితే 1 సంవత్సరంన్నర తర్వాత తొలకరి జల్లు పడగానే ఒక పంట పూతకు రావడం అనేది జరుగుతుంది. జూన్ జూలైలో మనకి ఎక్కువగా పూత కనిపిస్తుంది. అయితే జూన్లో పూత వచ్చినది జూలై నెల నుంచి మనకి కాత అనేది రావడం జరుగుతుంది. నవంబర్ వరకు మనకి పండ్లు అనేది అవైలబిలిటీగా ఉంటుంది. ఇది ఏడారి మొక్క, చాలా తక్కువ నీటితో కూడా మనం దీన్ని పండించుకోవచ్చు. మొదటి 2 సంవత్సరాలు అది శాఖీయ పెరుగుదల ఎక్కువ ఉండాలి కాబట్టి ఒక పోల్ అంటే ఒక స్తంభానికి మనం 1000 లీటర్ల వరకు నీరు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అయితే ఒకసారి పూతకు వచ్చిన తర్వాత దీనికి బెట్ట పెట్టాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది. అయితే సమ్మర్లో మాత్రం ఏప్రిల్ మేలలో మాత్రం వాటర్ ఇవ్వకుండా ఉండాలి. సో జూన్లో వర్షాలు పడగానే తొలకల జల్లు రాగానే ఆ యొక్క పూత అనేది రావడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే 500 గ్రాముల యూరియా, 500 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల పొటాష్ అనేది మొదటి 2 సంవత్సరంలో వాటిని ఇవ్వాలి. అయితే ఇది 3 విడతలు కానీ 4 విడతలు కానీ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఇవ్వచ్చు. వీటితో పాటు మనం మెగ్నీషియం సల్ఫేట్ లేకపోతే బోరాన్ అనేది కూడా మనం సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఈ యొక్క కాయ పగులు అనేది మనము తగ్గించుకోవచ్చు. ఎకరానికి వచ్చి మనకి 2000 నుంచి 2500 వరకు మొక్కలు ఉంటాయి. ఎకరానికి వచ్చేసి మనకి 12 నుంచి 15 టన్నుల దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి మొక్కకి కూడా మనం 80 పూల కంటే ఎక్కువగా మనం పెంచకుండా ఉండాలి. అంటే ఎక్కువగా పూత వచ్చినప్పుడు వాటిని పూత అనేది తీసివేయడం వల్ల మనకి కాయ సైజ్ అనేది పెరుగుతుంది. గ్రేడ్స్కి అనుగుణంగా ఈ రేట్ అనేది మనకి కనిపిస్తుంది. అయితే గ్రేడ్ ఏకి అయితే మామూలుగా 150 నుంచి 200 వరకు ఉంది. గ్రేడ్ బి అంటే గ్రేడ్ సి, ఇవన్నీ కూడా చిన్నగా మీడియం సైజ్ రకాలు కిలోకి 100 రూపాయల చొప్పున మనకి రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ సీజనల్ పంట. ఈ సీజనల్ పంటలో మనకి ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ యొక్క పండ్లు అనేది వృధా కాకుండా వీటి నుంచి విలువ ఆధారిత పదార్థాలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. సో మనకి చిప్స్ అనేవి డ్రై చిప్స్, ఇది వైట్ కలర్ది డ్రై చేసినప్పుడు సో ఇలా మనకి ఈ రెడ్ కలర్వి చిప్స్ అనేవి డ్రాగన్ ఫ్రూట్ ఆఫ్ సీజన్లో మనకి ఎప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్ అందుబాటులో లేదో వీటిని మనం వాడుకోవచ్చు. ఫుడ్ కలర్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్, లిప్ బామ్, లిప్స్టిక్ లాంటివి కూడా మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా మనం తయారు చేసుకోవచ్చు. అలాగే క్యాండీ అనేది కూడా
ఈ డ్రాగన్ ఫ్రూట్ ద్వారా తెలుపు కండ కలిగిన వాటితో మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ కుకీస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. జ్యూస్, జామ్, పౌడర్, డిహైడ్రేటెడ్ పౌడర్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోవచ్చు.